హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో మేము నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు కదా, మేము గ్రాడ్యుయేషన్ పార్టీకి అటెండ్ అవుదామని చెప్పేసి లబ్బాకి వచ్చాము. సో నితిన్ గ్రాడ్యుయేషన్ పార్టీకి. సో ఇది యాక్చువల్ గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో ఆ రోజు మేము మార్నింగ్ రెడీ అయిపోయి వాల్మార్ట్కి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్ అలాంటివి ఏదైనా తీసుకుందాము. నితిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఏదైనా తీసుకుందామని చెప్పేసి తేజ అంటే వచ్చాము, వాల్మార్ట్కి వచ్చాము. సో విరియన్ తేజ చాలా ఓపిక్గా ఏ తీసుకుందామా అది తీసుకుందాం ఇది తీసుకుందామా అని చాలా ఐల్స్ తిరిగి చాలా ఓపిక్గా అన్నీ చూశారు. అండ్ ఇక్కడ వాల్మార్ట్లో అయితే చాలా సందడిగా ఉంది. సో ఇలా మాకులాగా గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలామంది కనిపించారు. అందరూ సేమ్ ఇలాగే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కి గిఫ్ట్లు తీసుకుందామని వచ్చినట్టున్నారు. బొకేస్, గ్రీటింగ్ కార్డ్స్ అండ్ టెడ్డీ బేర్స్ అండ్ గ్రాడ్స్ 2025 హ్యాపీ గ్రాడ్యుయేషన్, వే టు గో గ్రాడ్యుయేట్స్ అని ఇలా రకరకాలుగా ప్లకార్డ్స్ అండ్ కార్డ్స్ ఇవన్నీ చాలా కనిపించినాయి వెరైటీలుగా. సో అన్నీ తిరిగి చూసాము. సో చివరికి మొత్తం ఒక 1 hour అయితే స్పెండ్ చేసాం మేము ఇక్కడ. స్పెండ్ చేసిన తర్వాత చివరికి ఫైనల్గా వీళ్ళు గిఫ్ట్ కార్డ్స్ అండ్ ఒక టెడ్డీ బేరు అండ్ గ్రీటింగ్ కార్డ్స్ అవి సెలెక్ట్ చేశారు. అండ్ మళ్ళీ గ్రీటింగ్ కార్డ్స్లో కూడా చాలా ఆప్షన్స్, వందల రకాలు ఉన్నాయి. సో ఆప్షన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజన్ ఎక్కువవుతుంది కదా. సో అందుకని చాలా వెరైటీ ఉన్నప్పుడు ఇంకా టైం ఎక్కువ పడుతుంది. సో మొత్తానికైతే ఈ గిఫ్ట్స్ ఇవ్వటం దగ్గర చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో మనం ఏదైనా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అంటే చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏది నచ్చుద్దో వాళ్ళ టేస్ట్లు కనుక్కొని వాళ్ళకి తగ్గట్టుగా ఏదన్నా గిఫ్ట్ కొని ఇవ్వాలి అని అలా అనుకుంటారు. అండ్ ఇంకొంతమంది అయితే సింపుల్గా గిఫ్ట్ కార్డ్ కొని ఇచ్చేద్దాము, వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏదన్నా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది కొనుక్కుంటారని కొంతమంది అనుకుంటారు. సో మీరు కేటగిరీ ఏనా బీనా, యూజువలీ ఈ 2 కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఏ కేటగిరీ కరెక్టే. కేటగిరీ ఏ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది వాళ్ళు ఏది యూజ్ చేస్తారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనము మన టైము ఎఫర్టు మా ఆలోచనలు ఇవన్నీ టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసము ఒక స్పెషల్గా గిఫ్ట్ ఇస్తే అదొక స్పెషల్గా ఉంటుంది అని కేటగిరీ ఏ వాళ్ళు అనుకుంటారు. బట్ కేటగిరీ బి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం గిఫ్ట్ కార్డ్ ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళకు ఉపయోగపడేది వాళ్ళే కొనుక్కుంటారు కదా అని కేటగిరీ బి వాళ్ళు అనుకుంటారు. అండ్ ఒక్కోసారి వాళ్ళు లేకుండా మనం సెలెక్ట్ చేస్తే అది వాళ్ళకి నచ్చుద్దో లేదో అని కూడా డౌట్లు కూడా ఉంటాయి. సో మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటము ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి కేటగిరీ బి వాళ్ళు అనుకుంటారు. సో ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళ అది కరెక్టే. అండ్ మోర్ ఓవర్ కేటగిరీ ఏ వాళ్ళకి మానిటరీ ఫామ్లో అంటే మనీ రూపంలో కానీ గిఫ్ట్ కార్డ్స్ రూపంలో కానీ ఇవ్వటం ఇష్టం ఉండదు. గిఫ్ట్ అంటే మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళు గుర్తుగా అట్టు పెట్టుకోవాలి అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సో అగైన్ అది ఇండివిజువల్ ఐడియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కేటగిరీ ఏ కిందకు వస్తారా బి కిందకు వస్తారా? ఆనెస్ట్గా చెప్పాలంటే నేనైతే కేటగిరీ బీనేనబ్బా. నేనైతే ఇవన్నీ కాదు, కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చే టైపు, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళే కొనుక్కుంటారు అని అనుకునే టైపు. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, బట్ నాకైతే
ఎస్పెషల్లీ ఇదివరకు సంగతి ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎవరికైనా కానీ ఎవరి సెలెక్షన్స్ వాళ్ళే చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. ఒకళ్ళు సెలెక్ట్ చేసింది జనరల్గా నచ్చట్లేదు, అవి బట్టలు కానీ గిఫ్ట్లు కానీ ఇంకేదైనా కానీ. సో అలాంటప్పుడు ఎందుకు అని పర్సనల్గా అయితే నాకు అలా అనిపిస్తుంది. సో నేనైతే కేటగిరీ బి అనమాట, కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చే టైపు. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్. అండ్ ఇది ఈ పద్ధతి కరెక్టు, ఈ పద్ధతి రాంగు అని అలా ఏముండదు. అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ అండ్ పీపుల్ అండ్ దేర్ పర్సనాలిటీ. సో మొత్తానికి మేము హరి ఒక కవిత రాశాడు. హరి జనరల్గా ఎవరి అకేషన్ ఏదైనా పెళ్ళికి పిలిచినా, బర్త్డేకి పిలిచినా, ఎంగేజ్మెంట్కి పిలిచినా, గ్రాడ్యుయేషన్ అయినా కానీ తను కవిత రాస్తాడు. తనకి కవితలు రాయటం అంటే ఇష్టము. అండ్ కవిత రాసి దాన్ని ఒక కార్డు కొని ఆ కార్డు లోపల కవితని పెట్టి ఇదిగో పైన ఇక్కడ పేర్లు అవి రాస్తున్నాడు. సో తనకు అలా ఇష్టము. సో కవితలు రాయటం కూడా అందరికీ రావాలి కదా, నాలాంటి వాళ్ళకైతే ఒక అక్షరం కూడా రాయలేము. సో మొత్తానికి మేము ఈ కార్డ్స్, వాళ్ళ నేమ్స్ అవన్నీ కార్డ్స్ తయారు చేసుకోవటం ఇవన్నీ మేము కార్లో యూనివర్సిటీకి వెళ్తూ ఇవన్నీ చేసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ గ్రాడ్యుయేషన్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.